నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చిత్తూరు నుంచి 10,000 మంది, పలమనేరు నుంచి 20,000 మంది, పుంగునూరు నుంచి 30,000 మంది, చంద్రగిరి నుంచి 40,000 మంది, తిరుపతి నుంచి 50,000 మంది. 2 వీలర్ ఉంటే ఫుల్ ట్యాంకు 2,000 రూపాయలు డబ్బులు, అదేవిధంగా కారు ఉంటే 5,000 రూపాయలు, బస్సు పెట్టుకుంటే 50,000 రూపాయలు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10,000 నుంచి 50,000కు తగ్గకుండా జన సమీకరణ చేయవలసిందే, బంగారు పాళ్యానికి తరలించవలసిందే. ఇదేదో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాదుల మీద దాడికో లేకపోతే పాకిస్తాన్ మీద యుద్ధానికో వెళ్తున్నారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తా ఉంటే జన సమీకరణకు మళ్ళీ ప్లాన్ వేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకముందే, అది పచ్చిగా ఉండగానే మరొక మారణ హోమానికి ముహూర్తం పెట్టారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకి మామిడి రైతులకు మద్దతు ధర విషయం మీద వాళ్ళను పరామర్శించడానికి వెళ్తా ఉంటే మళ్ళీ బల ప్రదర్శనకు, జన సమీకరణకు పావులు కదుపుతున్నారు. ఈ జన సమీకరణ, బల ప్రదర్శన, ఈ ఆపరేషన్ మొత్తము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అప్పగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆల్రెడీ మెసేజ్ పాస్ చేశాడు. సో ప్రతి ఒక్కరూ 10,000కు తగ్గకుండా జన సమీకరణ చేయాలి, మనం బంగారుపాళ్యంలో బల ప్రదర్శన చేయనున్నాము అని చెప్పి ఆల్రెడీ హుకుం జారీ చేశాడు. ఈ హుకుం జారీ చేయడం వెనక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హస్తం కూడా ఉంది. నేను బంగారుపాళ్యానికి రాబోతున్నాను, సో పల్నాడులో ఏ విధంగా జరిగిందో అంతకన్నా పెద్ద ర్యాలీ జరగబోతుంది, అంతకన్నా పెద్ద జన సమీకరణ చేయాలి, మనం బల ప్రదర్శన చేయబోతున్నామని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆల్రెడీ ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు రేపు భారీగా జన సమీకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకనున్నారు. సో పోలీసులు ఒకవైపు కేవలము 30 మంది మాత్రమే హెలిప్యాడ్ వరకు అనుమతిస్తాము, అదేవిధంగా 500 మందికి మాత్రమే ఈ పర్యటనకు అనుమతి ఉంది అని పోలీసులు చెబుతా ఉంటే, పోలీసుల యొక్క సలహాలు, సూచనలు పెడచెవిన పెట్టి యాజ్ యూజువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు తన ఓన్ స్టైల్లో జన సమీకరణకు, బల ప్రదర్శనకు రెడీ అయిపోయారు. రేపు బంగారుపాళ్యంలో బల ప్రదర్శన మొదలు కాబోతుంది. ఈయన పోలీసుల మాట పట్టించుకోడు, ఈయన ఎక్కడికి వెళ్ళినా అలజడి సృష్టించడమే ఈయన ప్రధాన అజెండా. అలజడి సృష్టించాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి. అక్కడ కార్యక్రమం ఏమిటండి? మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు బల ప్రదర్శన ఎందుకు? ఒక సైనికుడు చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జన సమీకరణ ఎందుకు? బల ప్రదర్శన ఎందుకు? అదేవిధంగా ఈ పొగాకు గిట్టుబాటు ధరకు సంబంధించి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జన సమీకరణ ఎందుకు? బల ప్రదర్శన ఎందుకు? జనం గుండెలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు, కేవలం ఎన్నికల్లోనే ఓడిపోయారు, కానీ ఆయన మీద ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఇంకా బతికే ఉందని చూపించుకోవడం కోసము, సోషల్ మీడియాలో ఎలివేషన్లు వేసుకోవడం కోసము మరొకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు బల ప్రదర్శనకు ముహూర్తం ఖరారు చేశారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలవడానికి వెళ్ళినా, చనిపోయిన వాళ్ళను కలవడానికి వెళ్ళినా, జైల్లో ఉన్న వాళ్ళని కలవడానికి వెళ్ళినా, లేదా ఎవరికైనా కార్యకర్తకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కలవడానికి వెళ్ళినా, లేదా సరదాగా ఆయన తాడేపల్లికి వచ్చినా కూడా జన సమీకరణ, బల ప్రదర్శన కామన్ అయిపోయింది. అందులో భాగంగానే ఇది పరామర్శ యాత్ర, జనంపై దండయాత్ర అనేటువంటి ఒక వార్త అయితే ఒకటి ఉంది. ఈయన పరామర్శకు వెళుతున్నట్టు లేదు, ఎవరిపైనైనా దండయాత్రకు వెళ్తున్నట్టు ఉంది. ఎవరిపైనో కాదు, సాధారణ జనం మీద దండయాత్రకు, పోలీసుల మీద దండయాత్రకు అయితే బయలుదేరినట్లు తెలుస్తుంది. మామిడి రైతులతో మాట్లాడేందుకు రేపు బంగారుపాళ్యానికి జగన్ భారీగా జనాన్ని తీసుకురావాలంటూ పార్టీ నేతలకు లక్ష్యాలు, మండలాల వారీగా బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు. బల ప్రదర్శన కోసం బక్క జీవులను బలిపీఠం ఎక్కిస్తారా? సో దయచేసి చిత్తూరు జిల్లా వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది, ఎలాగూ వెళ్తారు కాబట్టి, బలవంతంగా తీసుకెళ్తారు కాబట్టి దయచేసి మీ ప్రాణాలు జాగ్రత్త. వీళ్ళు తీసుకొని వెళ్తారే కానీ మళ్ళీ సురక్షితంగా తీసుకొని వచ్చి మిమ్మల్ని మీ ఇంట్లో అయితే వదిలిపెట్టరు, మార్గం మధ్యలో వదులుతారు. సో మనం పల్నాడు పర్యటనలో చూసాము, ఒక దళితుడైనటువంటి సింగయ్య ఏ విధంగా
కారు కింద పడి నుజ్జై చనిపోయాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద పువ్వులు చల్లడానికి వచ్చి అక్కడ తొక్కిసలాట జరిగి జగన్మోహన్ రెడ్డి కారు కిందే నుజ్జై చనిపోయినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. అదే విధంగా టవర్ క్లాక్ దగ్గర ఒక యువకుడు తొక్కిసలాటలో మరణించినటువంటి సంగతి కూడా మనకందరికీ తెలిసిందే. ఈ రెండు ఉదంతాలను దృష్టిలో పెట్టుకొని దయచేసి చిత్తూరు ప్రజానికం కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఈ బల ప్రదర్శన చేశారు కానీ వాళ్ళు బలవంతంగా తీసుకొని పోయినప్పటికీ మీ ప్రాణాలు జాగ్రత్త. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.